మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బండి భగీరథ్ పై ఉన్న పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ తో సహా పలు ప్రదేశాల్లో సంఘటనా స్థలాన్ని సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి సిద్ధమవుతోంది సెట్. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి తనకు బలవంతంగా మద్యం తాగించారని ఫిర్యాదులో పేర్కొంది మైనర్ బాలిక. సిట్ ముందు విచారణకు హాజరు కాకపోవడంతో భగీరథ్ కోసం కరీంనగర్, ఢిల్లీలో గాలిస్తున్నారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని మరోసారి భగీరథ్కు నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించనుంది. బాధితురాలకు సంబంధించి 2 బర్త్ సర్టిఫికేట్స్ ఉండటంతో వాటిలో ఏది నిజమో తేల్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బండి భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. రైట్, బండి భగీరథ్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మనం హైకోర్టు దగ్గర ఉన్నాం. మరికొద్ది నిమిషాల్లోనే హైకోర్టు బండి భగీరథకు సంబంధించి, సాయి భగీరథకు సంబంధించి మధ్యంతర బెయిల్కు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఆయన ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు. అయితే దానికి సంబంధించి మరో వారం రోజుల్లో వెల్లడిస్తామంటూ కూడా నిన్న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతకంటే ముందు తీర్పు వెలువడడం, అంటే ముందస్తు బెయిల్ అయినా మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా అటు బాధితురాలకు సంబంధించిన అంశాలు తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా నిన్న హైకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. దాంతో ఇవాళ ఆదేశాలు వచ్చేట అవకాశం ఉంది. అయితే మైనర్ బాలికకు సంబంధించిన వివరాలను కూడా ఇవాళ హైకోర్టు ముందు ఉంచుతారు. అంతేకాకుండా మైనర్ బాలికకు సంబంధించి 2 బర్త్ సర్టిఫికెట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఇవాళ హైకోర్టు బెంచ్ మీదకు వస్తాయి, హైకోర్టు దృష్టికి వస్తుంది, ధర్మాసనం ముందుకు వస్తుంది. ఇవన్నీ విచారణ అటు చెప్పండి రవి. అయితే 2 బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో దేన్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది? ఏం చెప్తున్నారు లాయర్లు? మీరు ఎవరితో మాట్లాడడం జరిగిందా? అయితే దీనికి సంబంధించి ఈ 2 బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి అటు ప్రభుత్వ డాక్టర్ల నుంచి పూర్తిగా సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 2 బర్త్ సర్టిఫికెట్లు ఏ విధంగా వచ్చినాయి, హాస్పిటల్లో ఏ టైంలో, జనన సమయంలో ఏ హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికెట్ వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు ఆ అంశానిపై కూడా విచారణ చేపడుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ ధర్మాసనం ముందుకు ఆ చర్చ కూడా జరుగుతుంది. అయితే అటువైపు నుంచి, అటు బాధితురాలకు సంబంధించిన ఆ విచారణకు సంబంధించి అటువైపు నుంచి కూడా ఇవాళ ధర్మాసనం వినేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇవాళ 2 వైపు వాదనలు నిన్న కూడా సుమారు గంట పాటు వాదనలు జరిగాయి. ఇవాళ కూడా అదే అంశానికి సంబంధించి వాదనలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఇవాళ బండి సాయి భగీరథకు సంబంధించి మధ్యంతర బెయిల్కు సంబంధించి ఉత్తర్వులు వెలువడేందుకు అవకాశం ఉంది. ఓ పక్క ఈ విధంగా కొనసాగుతుంటే మరో పక్క పోలీసులు అతని కోసం 5 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయి భగీరథ్ ఇప్పటి వరకు విచారణకు రానట్టు పరిస్థితి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఇప్పటి వరకు విచారణ రాకపోవడంతో ఆయనను కూడా గాలిస్తున్నారు. వాళ్ళ స్నేహితులు కావచ్చు, బండి సాయి భగీరథ్ సంబంధించిన స్నేహితుల నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. ఎక్కడ ఉన్నారు, ఏమైనా ఆచూకీ సంబంధించి రాబడుతున్నారు. మరొక అంశం ఏంటంటే బాధితురాలకు సంబంధించి గతంలో బాధితురాలని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు, సాయి భగీరథ్ తీసుకెళ్లినట్టు ఆయా ప్రాంతాల్లో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఓ పక్క పోలీసులు విచారణ కొనసాగుతుంటే మరో పక్క ఇవాళ హైకోర్టులో మధ్యంతర బెయిల్కు సంబంధించి, అంతేకాకుండా బాధితురాలు వైపు నుంచి ఉన్నట్టుగా అంశాలన్నీ కూడా ధర్మాసనం ఇవాళ విని ఉత్తర్వులు వెలువడించేట అవకాశాలున్నాయి. హరి. ఓకే రవిచంద్ర.